सिद्धक्रिया बाबाजी नमः ओम सिद्धक्रिया बाबाजी नमः My dear Vedabans and divine lovers, ధ్యానము ధ్యాని స్థితి, ధ్యానము ధ్యాన స్థితి. ధ్యాని ధ్యానంలో నిమగ్నమై ధ్యానాన్ని తన జీవితంగా మార్చుకున్న వ్యక్తి స్థితి ఎలా ఉంటుంది, ధ్యానంలో అనుభవాలు పొందిన వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలిస్తే చాలా మంచి విషయాలు మనకి తెలుస్తాయి. ధ్యానం అంటే మనం మామూలుగా వాడుతూ ఉంటాం. ఏం చేసినా ధ్యానపూర్వకంగా చేయరా, చదువు కూడా ధ్యానపూర్వకంగా చదువు, పరధ్యానం మంచిది కాదు అంటూ ఉంటాం. జీవితంలో ధ్యానం అనే పదం మనం బాగా వాడతాం, కానీ జీవితంలో వాడే ఆ పదం యొక్క అర్థం ఏకాగ్రత, కాన్సంట్రేషన్. ఏ పని చేస్తున్నా కూడా కాన్సంట్రేషన్తో, ఏకాగ్రతతో చెయ్యి. దాని మీద పూర్తిగా నీ శ్రద్ధను పెట్టి చెయ్యి. దానికి ధ్యానం అని మనం అక్కడ కూడా వాడుతూ ఉంటాం. ఏకాగ్రత ధ్యానంలో భాగమే. ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం ఏకాగ్రత సాధనని. రెండవది ధ్యానం. ధ్యానం అనేది అల్టిమేట్. మెడిటేషన్ అనేది జీవిత విధానంలో ప్రతి సంఘటనలో, ప్రతి సందర్భంలో వాడాల్సిన అంశం అది. మెడిటేటివ్గా ఉండటం, మెడిటేటర్గా ఉండటం. ఎస్, ఏకాగ్రత కావాలి. అవగాహన. ఏకాగ్రత వల్ల ఏమొస్తుంది అంటే అవగాహన వస్తుంది. దానితో మనం బంధాన్ని పెట్టుకోగలం, ముడిపడగలం. ఒక విషయం మీద మనం ఏకాగ్రత పెడితే అదేంటో మనకు అర్థమవుతుంది. చేసే పని మీద మనం ఏకాగ్రత పెడితే మెడిటేషన్ మనం అక్కడ ఏర్పాటు చేసుకుని మెడిటేటర్గా కనుక మనం ఆ పని చేస్తే ఆ పనిలో మన టోటాలిటీ ఎలా చేయాలో, తప్పు జరగకుండా, తప్పు దొల్లకుండా, ఏది మిస్ అవ్వకుండా మనం ఆ పని పూర్తి చేయగలం. ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు మెడిటేటివ్గా మాట్లాడితే ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, అవతల వాళ్ళు ఎలా మాట్లాడితే ఆనందిస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడగలం. ఆ ఏకాగ్రత వాళ్ళ మీద పెట్టి కనుక మనం మాట్లాడుతుంటే ఇలాగ ప్రతి పనిలో మెడిటేషన్ రోల్ ఉంటుంది. అది అందుకని మెడిటేషన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఏకాగ్రత సాధన చేసిన వాళ్ళు జీవితంలో చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. ప్రతిదీ వాళ్ళకి అవగాహనలో ఉంటుంది ఏకాగ్రత ఉంటే. కాబట్టి మెడిటేటర్ ఫస్ట్ మెడిటేషన్, ఏకాగ్రత సాధన చేయాలి. ఒక మంత్రం మీద, మనం ఇష్టపడే గురు రూపం మీద, త్రాటకం అంటాం, ఒక జ్యోతి మీద దృష్టి పెట్టి ఆ జ్యోతిని అలా తదేకంగా చూస్తూ, జ్యోతిలో కలిసిపోతూ జ్యోతిని చూస్తూ ఉంటే అలాగా ఆ బిందువుని అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఇక్కడ థాట్స్ ఆగిపోతాయి. బయట వ్యవహారాలు, బయట ఆలోచనలు ఉండవు. కనుక ఆ బిందువు మీరు ఆ బిందువు, ఆ రెండే ఉంటాయి అక్కడ. అప్పుడు ఆ రెండు అలాగ ఒకటైపోతాయి. అలా నిర్విచార స్థితి వచ్చేస్తుంది. నిశ్చల స్థితి, నిర్విచార స్థితి వచ్చాక ధ్యానం కుదిరిపోతుంది, ధ్యానంగా మారిపోతుంది. అక్కడ
తర్వాత స్థితి. అందుకని మొదటి దశలో మంత్రజపం ఇవన్నీ ఏకాగ్రత కోసం. 108 సార్లు ఒక మాల తిప్పుతూ 108 సార్లు ఒక మంత్రం జపిస్తూ ఉంటే ఏకాగ్రతతో ఆ సింగిల్ పాయింటెడ్నెస్, ఒకే దాని మీద ఏకాగ్రత, గురి వస్తుంది. భగవంతుడి కోసం అన్నట్టు మనం జపం ఇవన్నీ భగవంతుడిని పొందటానికి కాదు, మనలోని శక్తులు తెలుసుకోవటం, మనలో జరిగే ఈ ఇంబ్యాలెన్స్, ఏకాగ్రత లేకపోవటం వల్ల ఆవేశాలు, ఆకర్షణలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ పక్కకి పోతాయి మెడిటేషన్ ద్వారా. ఎస్. సో ధ్యానము అంటే ఇక్కడ మెడిటేషన్ అంటే ఒక దాని మీద ఏకాగ్రతతో పెట్టి సాధించటం, ఒక విషయాన్ని సాధించటం, దాన్ని అవగాహన చేసుకోవటం, దాంతో మనం పెర్ఫెక్ట్గా కలిసి ఉండి పనిచేయటం, గుర్తించటం, గ్రహించటం, అనుభవాన్ని పొందటం, అది మెడిటేషన్. ధ్యానము అంటే నిర్విచార స్థితి, ఆలోచనారహిత స్థితి, థాట్లెస్నెస్ స్టేట్. ఎస్. అక్కడ ఏ ఆధారం ఉండదు, దేని మీద దృష్టి పెట్టడం ఉండదు, మైండ్ లేదు అక్కడ. దృష్టి పెట్టడం మరొకటి అంటే మైండ్ వాడుతున్నాం. మైండ్ని ఒక బిందువు మీద తీసుకొచ్చి ఏకాగ్రతగా ఉంచటం, అది మెడిటేషన్. ఇక్కడ మైండే ఉండదు, ఆలోచనలే ఉండవు. అనుభూతి అనుభూతి అనుభూతి, ధ్యాన స్థితి అనుభూతి. ధ్యానంలో అనుభూతి దొరుకుతుంటుంది. సత్యదర్శనం, అసలైన సత్యం. మెడిటేషన్లో ఈ ప్రాపంచికంగా ఉండే సత్యాలు తెలుస్తాయి, తప్పు ఒప్పులు అన్నీ తెలిసి తప్పు చేయకూడదని అర్థమవుతుంది, మంచి ఉంటే మంచిని పెంచుకోవాలని తెలుస్తూ ఉంటుంది మెడిటేషన్ ద్వారా. ధ్యానంలో ఈ ప్రాపంచిక వ్యవహారాలను దాటి అతీతంగా ఉన్నవి, శాశ్వతంగా ఉన్నది, అసలైన ఆనందం, ఆత్మానందం, సచ్చిదానందం, సత్యదర్శనం, సృష్టి రహస్యం, ఇవన్నీ అవగాహనకు వస్తాయి ధ్యానంలో. అక్కడ మైండ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మైండ్ పనిచేయదు, మైండ్ని పక్కకి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది సహజంగా. 100 ఆలోచనల మీద, రకరకాల ఆలోచనల మీద, ఆశల మీద, రేపు మీద, గతం మీద, భవిష్యత్తు మీద, ఇలా రకరకాలుగా ఉండే మనసుని ఒక బిందువు మీదకి తీసుకురావటం మెడిటేషన్. ఒక దాని మీదకి తీసుకొస్తాం. ఆ ఒకటిని తీసేస్తే టక్, జీరో, నిర్విచార స్థితి. ఎస్. సాధనలు ఇవన్నీ మెట్లు గుర్తిస్తూ వెళ్ళాలి, గ్రహిస్తూ వెళ్ళాలి. ఒకసారి ధ్యానంలోకి మనం ఎంటర్ అయ్యాక ధ్యానం చేస్తూ ఉంటే, ధ్యానం కుదిరితే నిర్విచారం, అసలు థాటే లేదు, మైండే లేదు, గ్రహించటం లేదు, వినటం లేదు, చూడటం లేదు, చెప్పటం లేదు, ఏమి ఉండవు అక్కడ. అనుభూతి ఉంటుంది, అనుభూతి ఉంటుంది. ఒక్కొక్కసారి ధ్యానంలో ఉన్న అనుభవాల్ని చెప్పటానికి కూడా మాటలు సరిపోవు, మాటలకు అందదు ఆ అనుభూతి. ధ్యాన స్థితి ఎలా ఉంటుంది అనుకుంటే, ధ్యానంలో కుదిరి ఆ నిర్విచార స్థితికి వెళ్ళిన వ్యక్తి ఎంత చిదానందంలో ఉంటాడో. ఆ వ్యక్తిలో కోపం ఉండదు, ఆవేశం ఉండదు, తొందరపాటు ఉండదు, నిలకడ ఉండదు, నిలకడగా ఉంటాడు, చంచలత్వం ఉండదు, స్వార్థం ఉండదు, కోరికలు తగ్గిపోతాయి, అసలైన కోరిక తీరుతుంది. భగవంతుడిని గ్రహించటం, భగవంతుడికి దగ్గర అవ్వటం, ఆ భగవతత్వాన్ని ధారణ చేయటం ఎప్పుడైతే జరిగిందో, ఈ ప్రాపంచిక కోరికలు తెలిసిపోతాయి, తగ్గిపోతాయి, పోతాయి. అవి ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఆ కార్యం చేయాలి, కార్యాలు పోతాయి. మెడిటేషన్లో కార్యాలు ఉంటాయి కానీ, క్రియలు ఉంటాయి కానీ, ధ్యానంలో క్రియలు ఉండవు, కార్యాలు ఉండవు. నిమిత్త మాత్రం సాక్షిభూతం అయిపోతాడు, నిమిత్తం మాత్రంగా ఉంటాడు. ఒకవేళ ఏదైనా ప్రాపంచికమైనది అడ్డొస్తోంది, లాగుతుంటే వీడు ఎరుకుతూ ఉంటాడు కనుక దాన్ని తప్పించుకుని, ఎలాగోలాగా దాన్ని జాగ్రత్తగా మెల్లిగా దాన్ని తప్పించేసుకుని ఆ నిర్విచార స్థితిని, నిశ్చల స్థితిని ఎప్పటికీ ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు ధ్యాని. ధ్యానం రుచి చూసిన వాళ్ళు. సంకల్పాలు ఉండవు, లక్ష్యాలు ఉండవు అక్కడ. ఏది దొరికితే అదే,
ఎలా ఉంచితే అలాగా. సృష్టి తెలిసిపోయాక, సృష్టి రహస్యం తెలిసిపోయాక ఒకటి పడిపోవటం, ఒకటి ఉండటం, ఒకటి వెళ్ళిపోవటం, ఒకటి పొందటం, వచ్చిందేదో వచ్చింది, పోయిందేదో పోయింది, దానికోసం ఏదో విపరీతంగా కష్టపడిపోయి రాత్రి పగలు చేసే కల్లా నీ చేత చేయిస్తుంది. సృష్టి నీ చేత కార్యాలు చేయిస్తుంది. అవి ఈ సృష్టికి సంబంధించినవి కాదు, అతీతమైనవి, అద్భుతమైనవి చేయిస్తుంది. నిన్నే భగవంతుడిగా మారుస్తుంది. భగవంతుడు మామూలు పనుల కోసం ఉండడు. కర్మజీవి, మామూలు పనుల మధ్య ఇరుక్కునేది. కర్మల్లో ఉన్నవాడు బిల్డింగులు కట్టాలి, ఇంకోటి కట్టాలి, ఇంకోటి చేయాలి, వాళ్ళను ఉద్ధరించాలి, వీళ్ళను ఉద్ధరించాలి, వాళ్ళకు నేను సహాయం చేసేయాలి, వీళ్ళకి సహాయం చేసేయాలి అనే లక్ష్యాలు ఉంటాయి అక్కడ. ఇక్కడ లక్ష్యం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఏది పోయినా ఏది వచ్చినా చిదానంద రూపం. పెళ్లి చేసుకున్న మర్నాడే భార్య చనిపోయినా, భర్త చనిపోయినా, ఎదిగొస్తున్న పిల్లలు చనిపోతే కళ్ళ ముందే ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చి ఎంతో సంపాదిస్తున్నారు, 1,00,000 రూపాయలు 2 లక్షలు నెలకు సంపాదిస్తున్న మంచి ఉద్యోగం హఠాత్తుగా పోతే, ధ్యానంలో జీవించే వ్యక్తి, ధ్యానిగా ఉన్న వ్యక్తి అస్సలు చెలించడు. ఓహో, సృష్టి కార్యం జరుగుతోంది, నా ప్రారంధం ఏదో తీరుతోంది, నా కర్మ ఏదో తీరుతోంది అని అనుకుంటాడు. అక్కడ విచారం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఒకటేదో వచ్చింది, హఠాత్తుగా 1,00,00,000 రూపాయలు ఇచ్చారు, అక్కడ పెట్టి వెళ్ళు, ఓకే అవసరమైతే చూద్దాం, తీసుకుంటాడు. దీన్ని ఇలా వాడాలి, అలా వాడాలి అని లక్ష్యాలు, ఆశయాలు ఏమి ఉండవు. ఉంటుంది, అలా ఉంటుందంతే. అందుకని మహాత్ముల దగ్గర, కొంతమంది దగ్గర చూస్తే, వాళ్ళు చనిపోయిన తర్వాత చూస్తే లక్షలు బయటపడతాయి. మరి వాళ్ళ దగ్గర ఉందని తెలుసు వాళ్ళకి, ఎందుకు వాడుకోలేదు? వాడలేదు, వచ్చింది, ఉంది, ఎలా వెళ్ళాలో అలా వెళ్తుంది. అది ధ్యానంలో ఉండే మహత్యం, ధ్యాని యొక్క స్థితి. నిర్వికార స్థితి, నిర్విచార స్థితి, ధ్యాని స్థితి. ఆ ధ్యాని పక్కన అతని ఆరా, అతని శక్తి వలయంలోకి మనం వెళ్తే మనలో ఎంత మార్పు వస్తుందో, మనకు ఒక ప్రభావం, ఒక ఎఫెక్ట్. ఎలాగైతే కరెంటులో దాంట్లో వేలు పెడితే ఏదైనా కరెంటు షాక్ కొడితే జర్కు ఇస్తుందో, అలాగ ధ్యానంలో పండిపోయిన మహాత్ముల పక్కకు వెళితే, వాళ్ళ ఎదురుగా కూర్చుంటే వాళ్ళ రేడియస్ మనల్ని తాకుతూ ఉంటుంది. టక్క 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 స్మాల్ వైబ్రేషన్స్, తరంగాలు. మహాత్ముల సన్నిధిలో, ధ్యానుల సన్నిధిలో, ధ్యానం ద్వారా వాళ్ళు ఆ విశ్వశక్తితో కలిసి ఉంటారేమో, ఆ విశ్వశక్తి యొక్క ప్రభావం మన మీద బాగా పడుతుంది. అందుకని అది ఆకర్షిస్తుంది. మహాత్ముల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. వాళ్ళు నవ్వుతుంటే ఒక శక్తి, వాళ్ళు చూస్తుంటే ఒక శక్తి, వాళ్ళ మాట ద్వారా ఒక శక్తి, అంతా ధ్యాన శక్తి. వాళ్ళలో ప్రతీతి, వాళ్ళ లక్ష్యాలు ఉండవు, ప్రణాళికలు ఉండవు, ఏమి ఉండవు, జస్ట్ సాక్షిగా సాక్షిగా ఉంటారు. ఎన్ని జరిగిపోతూ ఉంటాయి, అన్నీ తీరిపోతూ ఉంటాయి. ఒక వింత జరిగిపోతూ ఉంటుంది. ఆ లీలలు లీలలు లీలలు, పెరగటం, పడిపోవటం, చూడటం, పొందటం, పోగొట్టుకోవటం, ఆ లీలను లీలగా, ఒక లీలగా అలా చూస్తూ ఉంటారు ధ్యానులు. ధ్యాన స్థితి అది. ధ్యానం ద్వారా మాత్రమే మనల్ని మనం తెలుసుకోగలం. ధ్యానం ద్వారా మాత్రమే సృష్టిని తెలుసుకోగలం. ఒకసారి మనసు, ఆత్మశక్తి, ఆత్మతత్వం, అటు సృష్టి కార్యం, సృష్టి స్థితి, ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ అర్థమైపోతే ఇంకేమిటండి, ఇంకా ప్రణాళికలేమిటి, ఇంకా ప్రణాళికలేమిటి? జరిగిపోతూ ఉంటుంది, జరగనిద్దాం. మనమెవరం? అక్కడ ప్రయత్నం కూడా లేదు, జరుగుతూ ఉంటుంది చక్కగా. కాబట్టి ధ్యానము, ధ్యాని చాలా అతీతమైన మెట్టది, అల్టిమేట్గా. అక్కడికి వచ్చిన తర్వాత ఇక అద్భుతాలు వేరుంటాయి. అసలైన అద్భుతాలు, అసలైన ఎరుక అక్కడి నుంచే మొదలవుతుంది.
సో మీరు మెల్లిగా మెడిటేషన్ బాగా సిద్ధించుకోవటం, మెడిటేషన్లో ఏకాగ్రతను పెంచుకోవటం, సంసారాన్ని జీవితాన్ని ఏకాగ్రతతో జీవించటం, ఆ తర్వాత నిర్విచార స్థితికి వెళ్ళి ధ్యానులుగా మారి అసలైన దర్శనం, ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం వీటిని అనుభూతించండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.